ఒక రాజకీయ పార్టీ ఒక ఎన్నికలో పోటీ చేయాలంటే ముందుగా ఏం కావాలి? పోటీ చేసే అభ్యర్థి కావాలి. అంతేగా? ముందుగా అభ్యర్థి కావాలి పోటీ చేయటానికి. మరి అభ్యర్థి ఎలా వస్తాడు? ఆ పార్టీ తరపున నిలబడితే నేను గెలుస్తాను అనే నమ్మకం ఉంటే వస్తాడు. ఆ పార్టీకి ప్రజల్లో మద్దతు ఉంది, జనంలో బలం ఉంది. ఆ పార్టీ తరపున నిలబడితే నేను గెలుస్తాను, నాకు పదవొస్తి అనుకుంటే ఒకరు కాదు చాలామంది వస్తారు. వాళ్ళలో కాంపిటీషన్ కూడా నడిసిద్ది. నాకు టికెట్ ఇవ్వండి, నాకు టికెట్ ఇవ్వండి, నేను నిలబడతాను అనే కాంపిటీషన్ కూడా నడిసిద్ది. సరే, రాజకీయ పార్టీ వాళ్ళలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒకళ్ళకి టికెట్ ఇచ్చి మిగతా వాళ్ళని సముదాయిస్తూ ఉంటుంది. సహజంగా జరిగేది ఇదే కదా. బలమైన పార్టీల్లో ఒక టికెట్ కోసం విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. అదే బలహీనమైన పార్టీల్లో ఆ పార్టీ తరపు నిలబడటానికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే నిలబడటంతో పోదు కదా, నిలబడిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టాలి. ఇలా ఎన్నికలంటే డబ్బులు ఖర్చు పెట్టాలిగా. మరి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఓడిపోతే ఆ డబ్బులు నీళ్ళల్లో పోసిన పన్నీర్ అవుతాయి. అందుకనే బలహీనమైన పార్టీల తరపున నిలబడటానికి ఎవరు ముందుకు రారు. అప్పుడు బలహీనమైన పార్టీలు ఏంటంటే బతివిలాడో బామాలో డబ్బులు ఫండింగ్ చేసో కొద్దిమందిని ఆ పార్టీ ఉనికి కోసం ఎన్నికల్లో నిలబెడతా ఉంటాయి. మరి ఆ పార్టీ బతికి బట్ట కట్టాలి అంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. పోటీ చేయడానికి అభ్యర్థులు అయినప్పుడు ఏంది, ఎవరినో ఒకరిని బతిలాడి వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ తరపున ఆ పార్టీ ఖర్చు పెట్టి మరి ఎన్నికల్లో నిలబెడతా ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు గత 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి అన్న సమాచారం వచ్చిన రోజు నుంచి కూడా ఆ పార్టీ తరపున ప్రతి చోట ఎన్నికల్లో పోటీ చేపించడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. విపరీతమైన ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. అసలు ఇంతలా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేసి పనిచేయాల్సి వస్తుంది? వాళ్ళ నాయకుల్ని బెదిరిస్తున్నాడు, బతిమలాడుతున్నాడు, భయపెడుతున్నాడు. ఎన్నికల్లో పోటీ చేపిస్తేనే, అంటే ప్రతి వార్డులో ప్రతి చోట వైసీపీ తరపున అభ్యర్థి ఉంటేనే మీకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తానని కూడా బెదిరిస్తున్నాడు. ఇంతగా బెదిరించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అసలు వైసీపీకి? ఆటోమేటిక్గా ప్రతి వార్డులో ప్రతి చోట వైసీపీకి అభ్యర్థులు ఉండాలి కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేదే ఉంది. ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు పోటీ చేస్తారు ఎన్నిక జరిగినప్పుడు. అంటే పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు అనుకున్నప్పుడే, జనంలో ప్రజా మద్దతు లేదు అనుకున్నప్పుడే ఈ భయాలన్నీ వస్తాయి. మన పార్టీ తరపున ప్రతి చోట పోటీ జరిగిద్దో లేదో, మనం ఫోకస్ చేయకపోతే పోటీ జరగదేమో అని చెప్పేసి ఆ భయం జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతుంది. అందుకనే నాయకులకి టార్గెట్స్ ఇస్తున్నారు. మీరు ప్రతి చోట పోటీ పెట్టండి, అవసరమైతే మీ కుటుంబ సభ్యులైనా పోటీ పెట్టండి. అసలు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఎందుకు వచ్చింది? మీ కుటుంబ సభ్యులనైనా పోటీలో నిలబెట్టండి అని. అంటే వైసీపీ తరపున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లేరు, బలమైన అభ్యర్థులు కదా అసలు అభ్యర్థులు లేరు అనుకున్నప్పుడే కనీసం మీ కుటుంబ సభ్యులనైనా ఎన్నికల్లో నిలబెట్టండి, కానీ ఎన్నికల్లో నిలబడాలి అనే పరిస్థితి వరకు వైసీపీ వచ్చింది. ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు చూసాం. జగన్ గ్రాఫ్ పెరిగింది, వైసీపీ మద్దతు పెరిగింది అని కొన్ని ఫేడ్ సర్వేలు చూసాం. నిజంగా జగన్ గ్రాఫ్ పెరుగుంటే, వైసీపీ గ్రాఫ్ పెరుగుంటే జగన్ ఇంతలా బతిలాడుకోవాలా? జగన్ ఇంతలా బెదిరించాలా వాళ్ళ పార్టీ నాయకులని? జగన్ ఇంతలా వాళ్ళ నాయకులకి టార్గెట్స్ ఇవ్వాలా? జగన్ ఇంతలా ఫోకస్ చేయాలా? అంత అవసరం లేదుగా. ఆటోమేటిక్గా ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ తరపున అభ్యర్థులు నిలబడతారు. ఎందుకు ఇంత ఫోకస్ చేసి, ఇంత బెదిరించి, ఇంత టార్గెట్స్ ఇచ్చి పోటీ చేయించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వైసీపీకి? అంటే జగన్ మాటల్లోనే వైసీపీ బలం తగ్గింది అన్నది అర్థమవుతుంది. జగన్ మాటల్లోనే ఆయన భయం అర్థమవుతుంది. వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు టార్గెట్స్ ఇస్తే తప్ప వైసీపీ తరపున పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైంది పాపం నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వాన్నో వీన్నో పట్టుకొని వాడి చేతిలో డబ్బులు పెట్టాను, సరే మా పార్టీ తరపున నువ్వు పోటీ చేయి, నీకు కావాల్సిన ఫండింగ్ మేము చూసుకుంటాం, ఇక్కడ పోటీ జరిగితేనే నాకు టికెట్ వస్తుందట అని చెప్పేసి వాళ్ళు కిందో మీదో పడి తల కింద పెట్టి తపస్సు చేసాను సరే అన్ని చోట్ల అభ్యర్థులను వెతుక్కొని పోటీలు పెట్టాలి. ఇప్పుడు ఆ పరిస్థితిలో వైసీపీ ఉంది. ఇప్పటికైనా వైసీపీ తెలుసుకోవాలి ఈ పరిస్థితి దాకా వైసీపీ ఎందుకు వచ్చింది అన్నది. ఏమంటారు? కామెంట్ చేయండి.